పకోడీ అండి బాబు. బెంగాల్ పోయినా దొరకదు, కలకత్తా పోయినా దొరకదు, కాశీ పోయినా దొరకదు. దొరికినా ఇప్పుడు కాశీకి ఎక్కడ పోతాం గానీ ముందు ఒక ప్లేట్ పకోడీ కొట్టించవా. ఇస్తావులా బాబు, అంత కంగారు పడతావంటే. తిరుపతి 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 ఎక్కడా? రేణిగుంట పక్కన. రేణుగుంట పక్కన? అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. పిచ్చి పిచ్చి వేషాలేక మా అసిస్టెంట్ గురించి మాట్లాడుతున్నా. తిరుపతి ఏంటంటే ఎక్కడ తెచ్చావురా? అమ్మగారు పిడి బిగిన తోంటే వెళ్ళాను. పీడే? అదే తిరగలి పిడి ఏమండే ఇన్నాళ్ళ నుంచి డబల్ డ్యూటీలు చేస్తున్నాను కదా, జీతం ఎత్తుగా పోలేరా. చాలా కష్టపడి పని చేస్తున్నావు కదా. రే మన పాత పద్ధతి ప్రకారం నిన్ను ప్రశ్నిస్తాను రా. ఆ ప్రశ్నకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నీ నెల జీతం పెంచుతాను. తప్పుడు సమాధానం చెప్పావనుకో నెల జీతం కట్టు. అయ్య బాబాయ్ మళ్ళీ ఎవరు మగం చూసానేమో అడగండి, జాగ్రత్తగా విను. ఒక సెంటర్ లో ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది, దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది. ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీదనే వాలింది, గాంధీ గారి తల మీద వాళ్ళ. ఎందువల్ల? అర్థమైంది. ఏంట్రా? ఏముందండి, గాంధీ గారి నెత్తి మీద జుట్టు ఉండదు, వాళ్తే కాలు జారి పడిపోతానని భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాలింది. అక్కడే కళాయిలో కాలేశావు. ఇది మీరు చెప్పండి చూద్దాం. గాంధీ గారి చేతిలో కర్ర ఉంది కాబట్టి నీ నెల జీతం కట్టు. చూసుకో, పని చూసుకో. గురుగారు నెల జీతం ఎట్టకు పోయింది, కనీసం అప్పని ఇప్పించండి, ఇంటికి పంపించుకోవాలి. అప్ప నా జీవితంలో అప్పు అరువు ఎవరికి ఇవ్వనరా. అనవసరంగా రూపాయి అప్పు ఇవ్వను, అనవసరంగా ఒక అప్పుటి అరువు పోయాను. ఎందుక అదిగో వస్తున్నాడు ఎవడు? అది ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? ఊరికి అప్పారు కదా, ఆ రోడ్డుకి డబ్బులు లేడు, తెలుసుకోండి. రమ్మను, వస్తున్నాడు. బాబు నిన్నే బాబు. ఏంటి బాబు? అరడాది ఇడ్లీ, అర కేజీ ఉప్మా, పెద్ద పెసర, మినీ మినప పట్టుకురా బాబు. అలాగే డబ్బులా? లక్ష్మీ సరస్వతులు అక్కా చెల్లెళ్ళు పుష్కలంగా ఉన్నాయి, పట్టుకురా బాబు. అరే అరికేం కావాలి చూడు. శుభ్రంగా తిన్నావు కదా, డబ్బులు బాబు. డబ్బులా? బిల్లు ఎంత బాబు? 30 రూపాయలండి. 30 రూపాయల? 30,000 రూపాయలు విలువ చేసే సరస్వతిని సమర్పిస్తాను. పిచ్చివాడు. సరస్వతి? అవును. ఆవిడెవరు? ప్రకృతి కవిత. గాలి వీచును, గాలి వీచును, ఓహో, చెట్లు పూయును, చెట్లు పూయును, అయ్య బాబాయ్, నిప్పు కాలును, నిప్పు కాలును, నదులలో, ఎందులో? నదులలో నీరు ఉండును, నీరు ఉండును, నీరు ఉండును, నీరు ఉండు. అరే నల్లోడా, ఇట్రారా. ఏంటంటే గురుగారు, ఇది నీకు ఎంతకాలం నుంచి తెలుసురా? చాలా కాలం నుంచి తెలుసు గురుగారు. మరి నాకు ఎందుకు చెప్పలేదురా? మరే మళ్ళీ నా పిడి ఊడిపోయింది. తిరుపతి, అదేంటి అలా కొట్టుకుంటున్నారు? నా పిడి ఊడిపోయింది, ఎవరు బిగిస్తారు? నేను ఉత్తరాన్ని ఉండండి. చంపుతాను. నువ్వు పదవే పద, సరిగ్గా సమయానికి వస్తుంది జ్యోతి. నీ చేతనేమైతే చివరికైనా నేను రావాల్సిందే. అంతా వాడిష్టమేనా? నా ఇష్టం కూడా ఉంటుంది. ఉంటుంది కదండి. మరి నిన్ను ఊళ్ళో నుంచి ఎలా వెళ్ళనివ్వడో నేను చూస్తాను. అందుకేగా మీ దగ్గరకు వచ్చింది. అందుకే కదా నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంది. ఏదోలా పంపించేద్దామంటే రాంపండు ఏలేటట్టు అవుతుంది. మీరే ఇలా భయపడితే ఎలాగండి? నాకు భయమేటి, నువ్వేం కంగారు పడకు. అందరం కలిసి ఏదో చెట్క వేసి నేను రేవు కట్టించేస్తాం. అది మరేమనుకుంటున్నావు? ఈ సత్తిపండంటే నువ్వు కూడా ఈ పురకాడ వచ్చేసి రేవు దాటించేస్తావు. బ్రహ్మాండం. ఇంకా కిటికీలు మూసేయండి. అలీబాబా 40 దొంగల్లాగా కాంచనమాల డజన పురకాలన్నమాట. వాడేం అడిగినా ఏమి చెప్పదు. పేరెడితే చెప్పచ్చా? ముఖం ముసుకుదా. సరే గాని మన రాంపండు గారు ఎదురైతే ఏం చేయడం? అమ్మో, రాంపండు గుర్తుపడితే తోలు తీసేస్తాడు. నోరు నిప్పద్దు. ఎవరు మీరు? దుబాయ్ సెట్ పెళ్ళాలు. హై ఏటి దుబాయ్ సెట్ పెళ్ళాలా? ఇలా వచ్చారంటే? మేం ఈవినింగ్ వాక్ కోసం ఇండియా వచ్చాం. పడవ ఎక్కి గోదావరి బ్రిడ్జి మీద దుబాయ్ जा रहा है. पड़व మీద दुबई का? अरे मुस्लिम लेडीज से रोड में बात करने को शर्म नहीं है? चलो बहन, चलो चलो चलो.
కనపట్లేదు. అమ్మ నా ఫిగరు అంటే వీళ్ళంతా మన ఎనవలన్నమాట. చెప్తా. వాళ్ళు డకైటీలు. అవునరా, ఒక్క కూళ్ళో ఒక్క వేషంలో తిరుగుతున్నారు. ఎంత డేరింగ్! ఈ కవలకొండలరావు కళ్ళ ముందే కోకలపాలని దోచుకుంటారా? అదనే ఒరే సత్తిపండు, ఇందాక రాంపండు గారు మనం గుర్తుపట్టి ఉంటే ఇటుకుపోతే ఇచ్చిన బుర్ర బద్దలు కొట్టి ఉండేవాడిని ఈ ఎదవని. నిజమా? ఏవే మా ఎదవల్ని కూడగట్టుకుని నా చెవులో సింతగా ఎత్తేస్తావా? నాకు దండేయకుండా జెండా ఎత్తేస్తావా? పదా సిరిగిపోతాయి. పదా ఇంకే వాళ్ళు ఈ పాడికి ఫుల్ కోటింగ్ అయిపోయింటది. సునామీ వచ్చి తుడుచుకుపెట్టుకుపోయినట్టు అలా దిగారుగా ఉన్నారంటే రాత్రి మా కాలనీలో దొంగలు పడ్డారు. ఆహా, పొద్దున్నే ఎంత శుభవార్త చెవులకు సోకినట్టుంది. నీ పిండం విషేదాలకు పెట్టా, నిన్ను పచ్చబెండతో మోదా అప్పుడే చెప్పేదవా మా కాలంలో దొంగలు పడుతుంటే నీకు శుభవార్తలా ఉందట్రా? అది కాదండి నా ఉద్దేశం. సరళ గారు పూర్తిగా వాషౌటా? వస్తువులు పట్టుకెళ్ళినా బానే ఉండేది. వస్తువులు పట్టుకెళ్ళలేదా? మరేం పట్టుకెళ్ళినట్టు? మెళ్ళో పుస్తులు పట్టుకెళ్ళాడు. పుస్తెలా? అయితే వెరైటీ దొంగ అన్నమాట. పుస్తెలు తీస్తుంటే మీకు మెలుగు రాలేదా సావిత్రి గారు? అదేగా దొంగ సచ్చిను టాలెంట్. పుస్తెలేనా ఇంకేమైనా? అందుకే పెళ్లి చేసుకోండి. ఇంట్లో ఏం పోలేదు. ఇలాంటివి జరుగుతాయని నా ఇంటి లోపల కూడా తాళం వేసుకుని ఆ తాళం చెవి నా మొలతాడికి కట్టుకుంటా. అయ్యో ఏమిటయా అక్కడ చేపెట్టి ఎలా అరుస్తున్నావు? చెవుకుంటుందా ఏమిటి? కుట్టడం కాదయా, కొట్టేశాడు నా మొలతాడు. మామూలు మొలతాడికి అంత రక్షణ చేయాలా? అది మామూలు మొలతాడు కాదయ్య బాబు, బంగారు మొలతాడు. అబ్బా, ఇప్పుడు నా కళ్ళు చల్లబడ్డాయి. చెప్పేదవా? ఇదిగో పాప, నీ సీట్ కొంచెం పక్క పెట్టు. సర్లా, నీ మంగళసూత్రం పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చానే. 99% దొరకదంట. ఒకవేళ దొరికితే సగమైనా ఇస్తా అన్నారు. చేతి ఎవరు నువ్వు? నేను నీ మొగుణ్ణే. అది నా మెళ్ళ తాలినప్పుడు. అయ్య బాబాయ్, ఇప్పుడు పరిస్థితి ఏంటి? అర్జెంట్ గా బంగారు తాళి తీసుకొచ్చి నా మెళ్ళ వేయండి. నీ మెడలో వెయ్యాలి అంటే నువ్వు ఫ్రెష్ గా మళ్ళీ కట్టం తీసుకురావాలి. ఆహా, కట్నం ఇచ్చేదానికి పాత మొగుడు ఎందుకు, కొత్త మొగులు రారా? నేను రెడీ. అందుకే కాలనీలో బ్యాచిలర్స్ ఉండొద్దు అనేది వెళ్ళు. అందుకే ఇంకొకసారి కాలనీలో కనిపించాడు ఊరుకోను. ఏంటి నువ్వు బ్యాచిలర్ వే? నువ్వు పన్ను కొడతావా?